పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ బషీర్బాగ్లో ఒక వృద్ధుడు ఆన్లైన్ మోసగాల వలలో పడి లక్షల రూపాయలకు పైగా కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం అజంపూరాకు చెందిన 69 ఏళ్ల వ్యక్తి ఆగస్టు 26న బ్లింకిట్ యాప్లో మేకప్ వస్తువులు ఆర్డర్ చేశారు. అయితే వస్తువులు డ్యామేజ్గా రావడంతో గూగుల్లో కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికారు. స్కామర్లు పోస్ట్ చేసిన నకిలీ నంబర్లను సంప్రదించిన వృద్ధుడు వారితో వాట్సాప్ ద్వారా మాట్లాడారు. వస్తువులను రిప్లేస్ చేస్తామంటూ మోసగాళ్లు అతని భార్య ఫోన్లో పేటీఎం యాప్ ఇన్స్టాల్ చేయమని సూచించారు. అనంతరం ఓ ఏపీకే ఫైల్ లింక్ పంపి దాన్ని ఇన్స్టాల్ చేయమని ఒత్తిడి చేశారు. దీంతో ఫోన్ రిమోట్ యాక్సెస్కి వెళ్లి బాధితురాలి ఖాతా నుంచి 4193 రూపాయలు మాయమయ్యాయి. కొద్దిసేపటికి మరో కాల్ చేసి ఇదే విధంగా అతని కోడలి ఫోన్లో కూడా ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేయించారు. ఈసారి ఆమె ఖాతా నుంచి 98,000 కాజేశారు. ఇక మొత్తంగా వృద్ధుడు 1,02,193 కోల్పోయినట్లు గ్రహించిన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఏసీపీ వెల్లడించారు.